టు టారో డివైన్ మెసేజెస్ 1. డియర్ వియర్స్, మీ విషయంలో డబ్బులు ఇచ్చి మిమ్మల్ని బాధ పెట్టాలనుకున్నారు, కానీ డబ్బులు పోగొట్టుకున్నారు, కానీ మిమ్మల్ని బాధ పెట్టలేకపోయారు. ఎవరు వాళ్ళు, ఏ విధంగా బాధ పెడదాం అనుకున్నారు అనేది ఈ రీడింగ్ ద్వారా చూద్దామండి. ఓకేనా? వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తాను. మీ జీవితంలో ముందుకు వెళ్ళకూడదని చెప్పి ఒక వ్యక్తి అవకాశంగా తీసుకోవడానికి చూశారంట. కర్మ రీడింగ్ అండి. నేను ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇంకెవరైనా చూడకపోతే చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ విషయంలో డబ్బులు ఇచ్చి అనుకుంది జరగలేదంట, బాధ పెట్టలేకపోయారంట. ఎవరు వాళ్ళు, ఏం చేద్దాం అనుకున్నారు? ఎస్, మీరు అనుకుంటుంది కరెక్టే అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారు. జస్టిస్ సర్వర్డ్ అండి, కంగ్రాచులేషన్స్. ఎవరైతే మీ విషయంలో మిమ్మల్ని బాధ పెట్టాలి అని అనుకున్నారో, ఎవరైతే వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చారో వాళ్ళు అనుకుంది జరగలేదు. వాళ్ళకి గుడ్ న్యూస్ కాదు, మీకు గుడ్ న్యూస్ రాకుండా చేయాలి అని చెప్పి వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది వాళ్ళకి బ్యాడ్ జరిగింది. మీకు బ్యాడ్ చేద్దాం అనుకున్నారు, వాళ్ళకి బ్యాడ్ జరిగిందండి. ఎస్, సెల్ఫ్ కేర్ లేకుండా చేద్దాం అనుకున్నారంట. అండ్ ఫ్యామిలీకి ఎలాగైనా సరే మిమ్మల్ని అలాగే మీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి అనుకున్నారంట అండి. వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చారంట, కానీ అనుకుంది జరగలేదు. మిస్సింగ్, వాళ్ళు అనుకుంది చేయలేకపోయారు. ఏంజిల్ కూడా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదు. ఎస్, మీరు నిలబడ్డారండి. ఇంటా బయట కూడా ఈ విషయంలో మీరు బ్యాలెన్స్ అయిపోయారు. దీనివల్ల మీరంటే ఏంటో తెలిసి వచ్చింది. నిజాలు తెలిసాయంట అందరికీ. వాళ్ళు అకారణంగా మీరు చేయింది ఏదో చేశారు అని చెప్పి మిమ్మల్ని బ్లేమ్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని అనుకున్నారు, కానీ ఆ విషయంలో వచ్చిన వాళ్ళకి నిజాలు తెలిసాయంట. మిమ్మల్ని బాధ పెట్టడానికి చూస్తున్న విషయం తెలిసిందంటండి. సో ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని గౌరవంగా చూస్తున్నారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకున్న వాళ్ళు గౌరవంగా చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అబద్ధం చెప్పి మీరు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు, మీ వల్ల జరిగింది 0-2 పార్ట్నర్ బ్యాలెన్స్ సంబంధించి మీరు ఏదో వాళ్ళ విషయంలో తప్పు చేశారు అన్నట్టుగా, వాళ్ళు చీట్ చేశారు, మోసం చేశారు అన్నట్టుగా వాళ్ళు చెప్పి వేరే వాళ్ళని మీ మీదకి గొడవకు పంపిస్తున్నారంట. సో వాళ్ళు అనుకోవాలని వాళ్ళు తప్పు చేశారు కాబట్టి శిక్ష అనుభవిస్తున్నారు అని అనుకునే విధంగా క్రియేట్ చేశారంట నెగిటివ్ ఎనర్జీస్. బట్ వాళ్ళు అనుకున్నట్టుగా క్రియేట్ చేయలేకపోయారు. వాళ్ళకి చెప్పారు కానీ వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి ఇదంతా చేశారో అది క్రియేట్ చేయలేకపోయారు. ఎస్, మీ దారిని ఎవరు కూడా ఆపలేరండి. డివైన్ క్లియర్గా చెప్పేస్తున్నారు, మీ దారిని అసలు ఆపలేరు. అండ్ మీరు మనీ అనేది ఏదైతే ఎర్న్ చేయాలో, ఏదైతే చెయ్యాలి అని లైఫ్లో మీరు అనుకుంటున్నారో అది ఖచ్చితంగా చేసి తీరుతారు. చాలా అంటే చాలా స్పీడ్గా మీ ఏంజెల్ జడ్జిమెంట్ ఇచ్చారు. మీ విషయంలో, మీ సోల్మేట్ విషయంలో ఎవరు ఇన్వాల్వ్ అయినా సరే వాళ్ళు అనుకుంది జరగదు, అసలు జరగదు కాక జరగదు. పైగా ఈ విధంగా ప్రవర్తించినందుకు వాళ్ళు కర్మ కూడా అనుభవిస్తారు. అటు డబ్బులు పోగొట్టుకుంటారు, మర్యాద పోగొట్టుకుంటారు. అలాగే మీ పార్ట్నర్ విషయంలో, మీ సోల్మేట్ విషయంలో అవకాశాలు వెతుక్కుంటున్నందుకు వాళ్ళ కర్మ కూడా అనుభవిస్తారు. అన్ని విధాలుగా వారికే నష్టం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం వల్ల. ఇంకా చెప్పండి ఏంజల్స్. అవకాశంగా తీసుకొని తప్పించేయాలి, ఆపించేయాలి అని అనుకున్నారంట, కానీ డబ్బులు పోగొట్టుకున్నారు. వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి డబ్బులు పోగొట్టుకున్నారండి. మిమ్మల్ని జీవితంలో వెనక్కి తిరిగి చూసేలా చేయాలని చెప్పి, బాధ పెట్టాలని చెప్పి ఎవరైతే అనుకున్నారో ఆ పర్సన్ లైఫ్ తలకిందులు అయిపోయింది. తను తీసిన గోతులో తనే పడ్డారు. ఇంకా చెప్పండి ఏంజల్స్, ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎస్, మీకు సంబంధించి ఎవరైతే పాస్ట్ పర్సన్ అండి డబ్బులు పోగొట్టుకున్నారు, మీకు డబ్బులు రాకూడదు అని వాళ్ళు క్రియేట్ చేసి వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారు. బట్ మీ కాయిన్ మీ దగ్గరే ఉంది, చూసారా? మీ మనీ అనేది మీ దగ్గరే ఉంది, వాళ్ళు తీసుకోలేకపోయారు. మీకు మనీ రాకుండా చేసేయాలి పర్మనెంట్గా, అసలు ఖర్చులు కూడా డబ్బులు లేకుండా చేయాలి అని అనుకున్నారంట. దాన్ని మీ గాడ్నెస్ క్లియర్గా కొట్టిపాడేశారండి. పని చేయనివ్వలేదు, వాళ్ళ ప్రక్రియని పని చేయనివ్వలేదు, వాళ్ళ ప్లాన్ని ముందుకు వెళ్ళనివ్వలేదు. వాళ్ళు మిమ్మల్ని బ్లేమ్ చేద్దాం అనుకున్నారంట. ఏదో విషయంలో మీరు చెయ్యని దానికి చేశారు అని చెప్పి క్రియేట్ చేద్దాం అనుకున్నారంట. ఎస్, అలా క్రియేట్ చేయడానికి ఇంకా టైం కూడా చూస్తున్నారంటండి, కానీ వెన్నుపోటు అయితే ఖచ్చితంగా వేయలేరు. ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజల్స్, ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? వర్క్ ఆన్ చేస్తున్నారంట, వర్క్ ఆన్ చేశారంట, కానీ కుదరలేదు. వర్క్ చేశారు, ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించారు డైరెక్ట్గానే, కానీ వాళ్ళు అనుకుంది జరగలేదు. మీ డివైన్ ఎవరైతే ఉన్నారో జరగనివ్వలేదండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్,
మీకు మనీ రొటేషన్ విషయంలో, మనీ సంపాదించే విషయంలో కావచ్చు, మీ ఫ్యామిలీకి వచ్చే ఇన్కమ్ విషయంలో కావచ్చు, మీరు అసలు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. ఏ రకంగా కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, ఫాదర్ ఫిగర్ని తలకిందులు చేద్దామని చూస్తున్నారంట. టాక్సిక్ ఫాదర్ ఆర్ పెద్దనాన్న వాళ్ళండి. వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు అనుకుంది జరగలేదు. సో వాళ్ళ మనీ అందుకని చెప్పి తిరిగి మనీ ఇచ్చిన వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టి పంపించేసే పనిలో ఉన్నారండి. ఎందుకంటే ఒకవేళ దొరికిపోతే వాళ్ళు ఇబ్బంది పడిపోతారని చెప్పి సో మిమ్మల్ని పంపించేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట. పాత నైబర్స్ అండి. ఓకేనా? మీ పరువు తీయాలి, ఎలాగైనా సరే మీకు రావాల్సిన రాకుండా చేయాలి, మీ పని ముందుకు వెళ్ళకుండా చేయాలని చెప్పి ఏ కుట్రలు చేస్తున్నారంట. మీ వెనకాల గోతులు తవ్వుతున్నారంట. ఎస్, ఇంకా చెప్పండి ఏంజల్స్. ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎలాగైనా సరే మీకు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ని తీసుకురావాలని చెప్పి దారులు వెతుకుతున్నారంటండి. ఓల్డ్ పర్సన్ నెగిటివ్ ఎనర్జీస్ చేసి. ఎస్, 555 బిగ్ చేంజెస్ అనేది తీసుకురావాలి అనుకుంటున్నారంట. కానీ దారి అయితే లేదండి, ఖచ్చితంగా దారి అయితే లేదు. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? సెలబ్రేషన్ కనిపిస్తుంది మీ విషయంలో. పార్ట్నర్షిప్ విషయంలో మీరు ఇప్పుడున్న ఆనందంతో పాటు, అంటే మీరు ఇప్పుడు నార్మల్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు కదా, అలా ఉండకూడదు. అలాగే పార్ట్నర్తో మీకు సెలబ్రేషన్ అనేది ఉండకూడదు అని అనుకున్నారు నెగిటివ్ ఎనర్జీస్ చేసి. కానీ అది జరగలేదండి. అండ్ ఎదురు చూస్తున్నారంట క్రియేట్ చేయడానికి, కానీ ఛాన్స్ లేదు. అనుకుంది క్రియేట్ చేయలేరండి. ఈ ప్రాసెస్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఒక లేడీ ప్రాక్టీషనర్ చేసింది రివర్స్ అయిపోయింది. తనకి దారి లేదు. సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో క్రియేట్ చేయడానికి అవకాశం కూడా లేదు. ఏంజల్ ఈ విషయంలో ఎస్ మీ పరువు తీసి వాళ్ళు పారిపోదాం అనుకున్నారంట. ఆ విధంగా చేద్దామని డబ్బులు పోగొట్టుకున్నారు. ఏంజల్ ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్లీజ్ చెప్పండి ఏంజల్స్. మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అండి. ఈ విషయంలో గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? సో మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికి సంబంధించి మీకు ఇంకా డీటెయిల్స్ తెలియాలి. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్లోనే మీరు దేని గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో దాని గురించి క్లియర్గా డీటెయిల్స్ అనేవి తెలుస్తాయని ఏంజల్స్ చెప్తున్నారండి. ఏ ఇయర్ ఫ్రమ్లో ఖచ్చితంగా మీరు అనుకుంది మీరు సాధించేస్తారు. అందులో ఎలాంటి డౌటు లేదు. ఓకేనా? పర్ఫెక్ట్ టైమింగ్లో మీకు ఏదైతే రావాలో అది ఖచ్చితంగా డివైన్ ఇస్తానని చెప్తున్నారు. నో నీడ్ టు వరీ, ఇట్స్ అప్ టు యూ. అండ్ వాళ్ళని అడగాలన్నా లేదా ఆల్రెడీ నాకు వచ్చిన ఎనర్జీ ప్రకారం ఏంజల్ ఏమంటున్నారంటే మీరు డిసైడ్ అయ్యారు, కానీ ఇట్స్ అప్ టు యూ అని చెప్తున్నారు. ఏం చేయమంటారు ఏంజల్స్? కొంచెం ఆలోచించండి అని చెప్తున్నారండి. మీరు చేద్దాం అనుకున్న విషయంలో కొంచెం ఆలోచించండి. హెల్ప్ కావాలంటే ఏంజల్స్ని అడగండి. దే ఆర్ రెడీ టు హెల్ప్ యూ. ఓకేనా? ఏంజల్స్ మీకు హెల్ప్ చేస్తారంట. ఏంజల్స్ని అడగండి ఈ విషయంలో ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుందో. ఖచ్చితంగా మీకు ఆన్సర్ అయితే వస్తుందండి, అందులో ఎలాంటి డౌట్ లేదు. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.